బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. తామిచ్చిన నోటీసుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ 200 కోట్లు, వారంలో 300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి సంకేతాలందాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలకు రావాలని ప్రభుత్వం పిలిచింది. అయితే ఇవాళ 500 కోట్లు విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. రేపటి నుంచి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. తామిచ్చిన నోటీసుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ 200 కోట్లు, వారంలో 300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలకు రావాలని ప్రభుత్వం పిలిచింది. అయితే ఇవాళ 500 కోట్లు విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. రేపటి నుంచి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలు నిలిపివేయాలి అని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. నిన్న ఆసుపత్రుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతకుముందు తాము పేర్కొన్నట్టుగా కూడా తమకు బకాయి చెల్లించిన పక్షంలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఇక సేవలు అందించలేము అని చెప్పి ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనికి ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడం ఈ రోజు మధ్యాహ్నం 200 కోట్ల రూపాయలు ఈ రోజు సాయంత్రానికి విడుదల చేస్తామని, మరో 300 కోట్ల రూపాయలు వారంలో విడుదల చేస్తామని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి కొంతమంది అధికారులు ఫోన్లు చేసి సంఘ నేతలకు చెప్పారు. వెంటనే చర్చలకు రావాలి అని కూడా ఆహ్వానించారు. అయితే ఇటువంటి మాటలు గతంలో అనేక పర్యాయాలు చెప్పారని, కానీ నేటి వరకు చిల్లిగా కూడా విడుదల చేయలేదని, ఇప్పటికే 2500 కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోవటం వల్ల ఆసుపత్రుల నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారింది అని చెప్పి, పైగా బిల్లులు ఇవ్వకపోవడంతో తమకు వెండార్స్ నుంచి ఇంప్లాంట్స్ ఏమీ సరఫరా చేయడం లేదని, నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి అని కూడా ఆసుపత్రుల సంఘం చెబుతుంది. అయితే తమకు 500 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో విడుదల చేస్తేనే తాము చర్చలకు వెళ్లాలి అని చెప్పి సంఘం కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ లో జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంఘ కార్యవర్గ సభ్యులందరూ కూడా 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన తర్వాత సేవలు నిలిపివేసి మాత్రమే చర్చలకు వెళ్దాము అని చెప్పి, పూర్తి స్థాయిలో బిల్లులు ఇవ్వని పక్షంలో మాత్రం చర్చలకు వెళ్లకూడదు అని చెప్పి నిర్ణయించారు. దీంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కొద్దిసేపటి క్రితం తాము రేపటి నుంచి వైద్య సేవలు నిలిపివేయబోతున్నామని, తమకు 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తేనే చర్చలకు వస్తాము అని కూడా చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లులు దాదాపుగా పేరుకుపోయాయి. సుమారు 2500 కోట్ల రూపాయల వరకు కూడా బిల్లులు పేరుకుపోవడంతో అప్పటి నుంచే వీళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా అప్పట్లో నోటీసులు ఇచ్చారు. అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరినీ పిలిపించి తాను 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయే వరకు కూడా చిల్లిగా విడుదల చేయలేదు. వారసత్వంగా వచ్చిన బకాయిలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మొత్తం 2500 కోట్ల రూపాయలు విడుదల పేరుకుపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇవ్వాల్సిన 250 కోట్ల రూపాయల్లో 160 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే పాత బకాయిలకు సంబంధించి తమకు పూర్తిగా చెల్లిస్తేనే తాము సేవలు కొనసాగిస్తామని, లేని పక్షంలో సేవలు నిలిపివేస్తాము అని కూడా ఈ సంఘం దాదాపుగా 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో నిన్న మళ్లీ ఇంకో లేఖను రాసింది. ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అధికారులు ఫోన్ చేసి 200 కోట్లు విడుదల చేస్తామని వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలకు రావాలని కోరినప్పటికీ కూడా సంఘ కార్యవర్గ సమావేశంలో మాత్రం మెజార్టీ సభ్యులు చర్చలకు వెళ్లకూడదని, పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే వెళ్లాలి అని చెప్పి నిర్ణయించినట్టు సంఘ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించడమే కాకుండా ఈ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి కూడా సేవలు నిలిపివేస్తాము అని కూడా సమాచారం పంపినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే లిఖితపూర్వకంగా కూడా ఈ రోజు రాత్రికి లేఖ రాస్తాము అని కూడా సంఘ నేతలు చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.
మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. 3 కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్ వారసుడిగా చెప్పుకుంటున్న జగన్ తండ్రికి ఇష్టమైన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారని ఫైర్